లోకలమయంగా ఆరోగ్యశ్రీ గత వైకాపా ప్రభుత్వానికి లోపభూయిష్ట విధానాలు బాధ్యతల స్వీకరణ సందర్భంగా మంత్రి సత్యకుమార్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కేంద్రం మంజూరు చేసి నిధులను గత వైకాపా ప్రభుత్వం దారి మళ్లించిందని రాష్ట్ర ఆరోగ్యం కుటుంబ సంక్షేమ వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ ధ్వజమెత్తారు. గత 5 ఏళ్లలో వైకాపా పాలన వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు, నిధులు మళ్లింపు వంటి అన్ని అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో ఆదివారం వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య సత్యకుమార్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 18 ఏళ్ల లోపు బాలబాలికలకు ఆరోగ్య పరీక్షల నిర్వహణ, ముందస్తు చర్యల్లో భాగంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల దస్త్రాల మీద మంత్రి తొలి 2 సంతకాలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎయిమ్స్లో ఫీజు చెల్లించాల్సి ఉన్నప్పటికీ చాలామంది రోగులు అక్కడే చికిత్స పొందేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అక్కడ అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను రాష్ట్రంలోని ఆసుపత్రులు అమలు చేసేందుకు కృషి చేస్తా, ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేస్తా అని స్పష్టం చేశారు. వాస్తవంగా ఎయిమ్స్ దగ్గర కనుక్కుంటే అర్థమవుతుంది. జనం అల్లాడిపోతున్నారు. లక్షలాది మంది వస్తుంటే వాళ్ళకి ట్రీట్ చేయడానికి, అలాగే వాళ్ళ పరీక్షలు చేయడానికి రోజుల తరబడి కాదు నెలల తరబడి అవుతుంది. అక్కడే ఓ సమస్య ఉంది, దాన్నే పరిష్కరించాలి. ఇక్కడ మనకిప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలని మెరుగుపరచడం అన్నటువంటి ముఖ్యం. అదే సందర్భంలో ఈ ఏరియా హాస్పిటల్ మరింత ఇప్పటికే సదుపాయాలు కల్పించున్నారు, అది డెవలప్ చేయడం అన్నది ముఖ్యం. నిధుల మళ్లింపుకు సంబంధించి కేసు పెట్టచ్చు కావాలంటే, లేకపోతే కనుక అది శ్వేతపత్రాలు రిలీజ్ చేయొచ్చు. లేకపోతే